జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారికి శుభ ఫలితాలు అనేవి పూట పూటకు తగ్గిపోతాయి. ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం, సాయంత్రం కన్నా రాత్రి ఇలా నెమ్మదిగా చికాకు పెరుగుతుంది. అందుకే ఈరోజు మీరు అన్ని రకాల అంశాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఎవరో చేసిన తప్పులకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అర్థం పర్థం లేని వివాదాలకు మీరు బాధ్యత వహించాలి. మీ ప్రమేయం లేకుండానే గొడవల్లో ఇరుక్కుంటారు. కాబట్టి ఈరోజు కుంభరాశి వారు ఎవరి జోలికి వెళ్ళకండి. పొరపాటును కూడా ఎవరికీ సహాయం చేయకండి. పాపమని సహాయం చేస్తే చివరకు మీరే బాధపడాల్సి వస్తుంది. దయచేసి గమనించగలరు. ఈరోజు ఈ రాశి వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్ట్రెస్ ఎవరి మీద చూపించాలో తెలియక ఇబ్బంది పడతారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణం చేత ఇంట్లో కూడా గొడవలు చెలరేగుతాయి. అందుకే కుటుంబ సభ్యుల మధ్య చిరుబుర్రులాటలు తప్పకపోవచ్చు. ఏది ఏమైనా ఈరోజు మీరు అన్ని రకాల అంశాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈరోజు మీరు కీలకమైన వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి. ప్రయాణాలకు దూరంగా ఉండండి. నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకోండి. ఈ సోమవారం రోజు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పాడ్యమి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:40 నుండి 4:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ సోమవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. దేవతలకు బ్రహ్మముహూర్తంగా చెప్పబడే ధనుర్మాసం ఈ రోజు నుండి మొదలైంది. కాబట్టి ఎవరైతే రాబోయే 30 రోజుల కాలం పాటు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి దేవతారాధన చేస్తారో అలాంటి వారికి పుణ్యంతో పాటు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. మరీ ముఖ్యంగా శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ మాసమంతా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన వారికి విష్ణు సాహిత్యం ప్రాప్తిస్తుంది. ఈ సోమవారం రోజు ఓం సం సరస్వతయై నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.